బేబీ ఫుడ్ రెసిపీస్ కి మీరిచ్చే రెస్పాన్స్ మామూలుగా లేదు. అందుకే ఈ రోజు అమ్ముకి వీక్ లో ఒకసారైనా పెట్టే సాంబార్ రైస్ ని చూపిస్తాను. ఈ రెసిపీని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, వీడియోలో చూసి మీరే ట్రై చేయండి. కానీ కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. పిల్లలకి ప్రిపేర్ చేసే ఫుడ్ కుక్కర్ లో చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా, కానీ మనం ప్రిపేర్ చేసేది ఏదైతే ఉందో అది కొన్ని గంటల పాటు నానబెడితే అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ నేను రైస్ ఇంకా పప్పుల్ని గంట పాటు నానబెట్టుకున్నాను. మీకు ఇంకా టైం ఉంటే ఎక్కువసేపే నానబెట్టుకోండి. పిల్లలకి కారంని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా కారంని కానీ మిర్చిని కానీ అసలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే అంత స్పైస్ ని వాళ్ళు ఒకేసారి తీసుకోలేరు. ప్లేస్ లో ఆనియన్ ఇంకా వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. 1 year లోపు ఉన్న పిల్లలకి వీటిలో ఉన్న ఘాటు సరిపోతుంది. సాంబార్ రైస్ అంటే ఇందులో సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాను అనుకున్నారా? పిల్లలకి ఎప్పుడు అస్సలు సాంబార్ పౌడర్స్ లాంటివి యాడ్ చేయొద్దు. మరి దాన్ని రీప్లేస్ చేయడానికి నేను కొంచెం ఇక్కడ ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అమ్ము 1 year లోపు బేబీ కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయడం లేదు. ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది.